ప్రస్తుతం మనతో పాటు అసుర బాలు ఉన్నారు. ఓహో మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. గడ్డం రాజు. అంటే కల్మషం లేని మనసు. కానీ ఇప్పుడు అందరూ లైక్ ఆఫ్టర్ డెత్ తర్వాత రాజు సైకో లైక్ సాడిస్ట్ ఎట్లా అంటే ఇవన్నీ తీసుకోలేకపోతే నమ్మలేకపోతుంది. అన్న పిల్లలు జాగ్రత్త, అదా బాబాయ్ లేడు నాన్న టుక్కు పిన్ని, అది అది చూస్తుంటే దూరంగా ఉంటున్నాడు. ర్యాపిడో కొట్టాడు, ర్యాపిడో కూడా కొడుతున్నాడు, ఛానల్ అమ్ముకున్నాడు. ఛానల్ అమ్ముకున్నాడు. అంటే ఇన్ని విషయాలు రాజు జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేం మనం. మరి ఆ టైంలో వాళ్ళ భార్య కూడా రాలేదు. ఎట్లా ఉండగలుగుతాం ఒక మనిషిని చూడకుండా? వాటర్ మీకు తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఎట్లా అవుతుందో మనకు తెలియదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ గెస్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే ఒక రాయడంలో కానీ, రైటర్గా కానీ, పాడడంలో కానీ, యాక్టింగ్లో కానీ తోపని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా గడ్డం రాజు కూడా, అతని గురించి మన అందరికీ తెలిసిందే. సో వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండ్ ఉందని కూడా నాతో మాట్లాడడం జరిగింది. అలాగే తన లైఫ్ స్టోరీ, అలాగే గడ్డం రాజు గురించి, మరి తనతో ఎలా ఉండేవారు అనే విషయాలు కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అసుర బాలు ఉన్నారు. సో అసుర బాలుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. నేను చెప్పాలి. నమస్తే. ఓకే, ఎట్లున్నావు? సూపర్ సూపర్. బాగుందా? సో ఇంకొకటి ఏంటంటే అసుర బాలు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ బిఫోర్ ఎట్లుంది, మ్యారేజ్ తర్వాత ఎట్లుంది? హ్యాపీ హ్యాపీయా? హ్యాపీ. రైలు పట్టాలు పోతుందా? పోతుంది. కొద్దిగా చిన్నగా అటు ఇటు అయినా సర్వే అవుతుంది. ఓకే, ముందుకు హ్యాపీ, పోతుంది. సంతోషం. సో ముందుగా నీతో పాటతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బొందలు గడ్డనా? ఆ, అంటే నీకు తీసుకొచ్చిన పేరు అదే కాబట్టి, సో చాలా మంది నిన్ను చూడగానే అదే పాట గుర్తుకొస్తాయి కాబట్టి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా. మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. అండ్ ఇందులో ఇంకోలే, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా. నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా. ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. అంటే బొందల గడ్డ లాస్ట్ మనకు ఆస్తి అంతే. పుట్టిన ప్రతి ఒక్కరు అక్కడికి చేరాల్సిందే. అక్కడికి చేరాల్సిందే. సో ఇంతకు ముందు అసుర బాలు ఓ టైప్ లో ఉండే, అంటే మొత్తం శ్మశాల దగ్గర సాంగ్లు చేయడము, అంటే గెటప్ కూడా మొత్తము చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అలా లేదు, నేను అంటే అన్ని రకాల పాత్రలు చేసిన. బట్ ఈ అఘోర పాత్రలు, శివతత్వం, భక్తి పాటలు ఇవి బాగా జనాల్ని దగ్గర చేసుకున్నాయి, నన్ను ఓన్ చేసుకున్నాయి. సో కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది. ఒక ముద్ర పడితే ఇంకా అదే అన్న. నేను ప్రేమ పాటలు చేస్తే ఒప్పుకునే సిచ్యువేషన్లో జనాలు లేరు కదా. సో అసురబాల్ అని అంటే మంచి మెసేజ్ ఇస్తాడు, మోటివేషనల్ పాటలు ఉంటాయి అన్న టైప్ ఆఫ్ వాళ్ళ ముద్ర పడిపోయింది కాబట్టి ఇంక నేను కూడా ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి వచ్చిందాన్ని. సో దానికోసం నేను చేసే ప్రయత్నాలు. సరే మంచి గుర్తింపు వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా నాకు, మంచి పేరు అన్న విషయంలో ఇంకా దాన్ని ఎందుకులే మనం ఇంకా వేరే పక్కదోరి పట్టించి మనం ఎందుకు అని దాన్ని సర్వే అవ్వడం జరిగింది. నాకు కూడా మంచిగా అనిపించింది. లైక్ ఆ పాటలు అంటే నేను 10 మందిలో ప్రత్యేకంగా ఉన్నా ఒక ఫీలింగ్ కలిగింది.
అంటే ఎవరు లొకేషన్ గాని చాలా చేంజ్ ఉండే. అంటే ఒక అవును. చెట్ల దగ్గర గాని, అవును. ఆ రూట్స్ పైన గాని ఇలాంటివి చేస్తారు. కానీ అవును. బొంద అంటే శ్మశానాలు. శ్మశానంలో చేయడం అనేది హ్మ్. డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అవును. సో, అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటిదేమన్నా ఉందా? అనుకుంటున్నా. అంటే ఆ! కలిసొచ్చింది. శ్మశానం అనేది కలిసొచ్చింది. ఆస్తే గదా ఆ! మరి. అందరికి అందరూ మంచిగా పార్కులు, హ్మ్. రకరకాల పైసలు పెట్టి మళ్ళా. పైసలు పైసలు పెట్టి చేస్తుంటే నేను శ్మశానాలు వెతుక్కోవడం గుడ్ ఆ! ఎక్స్‌పీరియన్స్. మంచిగానే అనిపిస్తది. అట్లేం లేదు. ఆ! అంటే మనం అలవాటైంది కొందరికి శ్మశానం దగ్గరికి పోవాలంటే ఆ! గజ్జ గజ్జ వణుకుతది. అడుగుతది. అట్లేం లేదు. అంటే నాకు మంచిగానే స్టార్టింగ్ భయమేసింది. బట్ అట్లేం లేదు. కానీ నైట్ పూట గూడా తీసినావు గదా షూట్స్ అక్కడ. కొన్ని తీసిన. ఆ! ఆ కొన్ని తీసిన. టైంలా నార్మల్‌గా గజ్జెల సౌండ్‌లొస్తాయి అవి ఇవి అంటారు. విన్నావా? అలాంటిదేం లేదు. లేదా? అంటే నేనైతే ఇంతవరకు ఏం వినలేదు. ఆ! కొ కుక్కలరవడాలు అట్లాంటివి. అట్లేం లేదు. మనం అంటే సినిమాలలో వినడం, వాళ్ళు అంతే. వీళ్ళు చెప్తుంటే వినడం తప్ప, మనం లైవ్‌లో పోయినప్పుడు మనకు అట్లేం అనిపించదు. హ్మ్. అంటే మన భయమే అంతే. మన భయమే అది. భయపడితే భయమైతది భయపడతాయి. నిజంగానే. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక పక్షి అరిచినా, హ్మ్. ఏదైనా అమ్మో! ఏదన్నా ఏదన్నా నీళ్ళ శబ్దం వచ్చినా, ఆ! పక్కనే ఇంకేదైనా ఆవు అరిచినా, కుక్క అరిచినా మనకు ఆటోమేటిక్‌లీ ఇదే అని అనిపిస్తది. అంటే ఇక నమ్మినోళ్ళకి నమ్మిన దాన్ని అంతే. బట్టి. ఆ! అంతే. ఆత్మలు తిరగడాలు అట్లాంటిదేముండదు. అలాంటివి ఏం లేదు. నేనొక ఆత్మ అంటావేందాడ? ఇప్పుడు మనతోనున్నోళ్ళు ఇప్పుడు కెమెరామన్ ఉంటారు, ఆ! డైరెక్టరు, ఓ ఆర్టిస్టులు 10 మందుంటారా? ఆ! మనోళ్ళందరూ ఉంటారు. ఓకే. టీమ్ ఆ! ఉంటారు కాబట్టి హ్యాపీగా ఇక నాతోనొస్తుండంటే వాళ్ళు గుండె ధైర్యం చేసుకొని రావాల్సిందే. చేసుకోవాల్సిందే. అమ్మో! అలవాటయిపోయింది వాళ్ళకి గూడా. అంటే అన్నారా? అమ్మో! శ్మశానంలో ఏంటన్నా మేము రాము అలాంటిదేమన్నా ఇంతవరకు జరిగిందా? అసలు ఎవ్వరు అనలేదు. ఏ ఎవరన్ డీఓపీ గూడా అనలేదు. ఆ! అందరూ ఇంకా వాళ్ళు డిసైడ్ గదా! అన్న ఇట్లా చేసి నాతోని జేయడం వల్ల వాళ్ళకి పేరొస్తుంది అనుకుంటారు. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అన్న చేస్తే డిఫరెంట్‌గా జేస్తాడు. సో, హ్మ్. మనకొక పేరొస్తది అన్న విషయంలో ఉంటారు వాళ్ళు. ఆ! కొత్తగా జేస్తాడు అందరిలాగా గాదు కాదు. అని వస్తారు ఫస్ట్ వచ్చే కెమెరామెన్ ఎవరైనా, ఆర్టిస్ట్ అయినా. ఆ! ఇతను ఒక్క పాట చేస్తే చాలన్న అనుకుంటారు. ఓకే. సో, అట్లాంటి సాంగ్స్ ఇప్పటివరకు ఎన్నొచ్చినాయి మనకి? ఒక 2 వచ్చినాయా? అంటే ఎక్కువ 'బొందలగడ్డనే' తెలుసు. హ్మ్. అంటే జనాలు నోటెడ్. బట్ చాలా ఉన్నాయి. 'వెల్లురా ఓ మనిషి వెల్లురా' అని. నేను రాసే ఓహ్! వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, వెల్లురా నువ్వు వెల్లురా, ఈ పాట. ఓకే. ఇది కూడా ఇప్పటివరకి ఎన్ని సాంగ్స్ అయినాయి నీయి? నువ్వు ఉంటాయండి. పర్సనల్‌గా రాసుకొని, పర్సనల్‌గా పాడినయి? హ్మ్. ఉంటాయండి. ఒక 100 ప్లస్ ఉంటాయి. దాదాపుగా ఉంటాయి. కానీ చాలా మందికి చాలా తక్కువ పాటలే తెలుసు. హ్మ్. అన్నీ ట్రెండింగ్ పాటలు, రకరకాల పాటలు అంటే నేను ఆల్ మిక్స్ అన్నీ రాస్తా. బట్ నా 'అసుర' వచ్చేసరికి ఏందంటే ఎక్కువ మెసేజ్, మెసేజ్ ఈ జీవిత కాన్సెప్ట్. కథలు, వైరాగ్యము, భక్తి వీటి హ్మ్. మీద ఎక్కువ ముద్ర పడిపోయింది. అన్ని రకాల పాటలు. మొన్న ప్రభ పాడిన పాట ఉంది కదా! 'రావు ఎల్లమ్మ రావు రావ' ఓహ్! అది గూడా నేనే రాసిన. ఆ! వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తొలి పొద్దుగు ఎంగ పచ్చని పందిట్లాలకు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరువెట్టి విలువంగా, నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావో, గడుసు గయ్యాలోడు గంభీరమొకపోడు నీ తండ్రి సామయ్య నిన్ను చూడ రాలేదు, మందలో కేకలు లందలో అరుపులు మందలో కేకలు లందలో అరుపులు, నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరివెట్టి విలువంగా రావు రావో రావు రావో. సో, ఈ ఇది పాట కూడా ట్రెండ్. చాలా ఫేమసా? ట్రెండ్ అయిందా? చాలా అవును. ట్రెండ్. చాలా ట్రెండ్ బతుకమ్మ అయింది. రాసిన. మళ్ళీ ఈ మధ్యలో రాసిన గురుగులు బొమ్మలు ఎల్లమ్మో గుళ్ళల్లో దీపాలు ఎల్లమ్మ, యాడికి పోతావు ఎల్లమ్మో నువ్వు వేయగల్ల తల్లివి ఎల్లమ్మ, ఎల్లవే 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 వేయగల్ల తల్లివే. మన డీజే లింగ ఛానెల్‌లో వచ్చింది. ఓకే. ఇది కూడా ట్రెండింగ్ పాటే. ప్రెజెంట్ ట్రెండింగా. ప్రెజెంట్ ట్రెండింగ్ పాటే. సో, ఇంత ట్రెండింగ్‌గా రాసే బాలు, ఇంత ట్రెండింగ్ సాంగ్స్ పాడే బాలు, ఎందుకు ఆ మధ్యల మొత్తము డిసప్పాయింట్ అవ్వడము, డిసప్పాయింట్ అయింది. మొత్తము బ్యాకప్ అవ్వడము, అవును. స్ట్రగుల్స్ ఎందుకు ఆ సిట్యుయేషన్ వచ్చింది? అంతే అండి. ఇక ప్రతి మనిషికి ఏముంటది డబ్బు, ఆర్థిక సమస్యలే కారణమవుతాయి. సో, హ్మ్. అది నాకు ఒక బలంగా ఎఫెక్ట్ చేసింది. అండ్ స్టూడియోలలో గూడా కొన్ని అంటే స్టూడియోలలో నుంచి ఇంకా నేను అంత సపోర్ట్ నాకు మోరల్ సపోర్ట్ దొరకలే. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రాకపోవడం. హ్మ్. డబ్బు అంటే నేను డబ్బు కల్లారా అంటే గొప్ప పేరు, డబ్బు, మంచి జీవితం హ్మ్. ఇవన్నీ కల్లారా గౌరవం, విలువలు అన్నీ జూసిన. ఆ! అది చూసినంత సేపట్ల కల్లారా మాయమైపోయినాయి. హ్మ్. అండ్ మనం ఓన్‌గా ఇండివిడ్యువల్‌గా సర్వే అవుదాం అనే వరకి
ఎవరు సపోర్ట్ దొరకలే నాకు. సపోర్ట్ లిటరల్లీ నేను ఛానల్ అమ్మేసిన తర్వాత గూడా మీకు తెలుసులే అస్ట్రో అవునవును. మ్యూజిక్ అవునవును. ఛానల్ తీసేసిన తర్వాత కూడా చాలా బాధపడ్డా. అంటే ఎవరం గూడా ఒక ఛానల్ తీసేయాలి అనంత డిసిజన్ తీస్ తీసుకోరు. అదే గదా! అంత మంచి ఛానెల్ పోయేదాన్ని హ్మ్. తీసేయడం అంటే రీసెంట్‌గా మన 'గడ్డం రాజు' విషయంలో గూడా ఛానల్ అమ్మిండని నాకు తెలవదు. హ్మ్. తర్వాత తెలిసిన తర్వాత నేను అనుకున్నా నిజంగా అంటే నేనే అంత లిటరల్లీ అంత బాధపడ్డా. ఒక బిడ్డను అమ్ముకున్నట్టు ఒక ఛానల్ అంతే. అమ్ముకుంటే. అవును. ఖచ్చితంగా. ఇంత కష్టపడి మనం స్టెప్ బై స్టెప్ ఎన్నో అవమానాలు, ఎన్నో కడుపు కట్టుకొని మనం ఇంత ఈ స్టేజ్‌కొచ్చి అవును. ఛానల్ అమ్ముకుంటే పెయిన్ ఎట్లుంటదో తెలుసు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళే కొన్ని కొన్ని సార్లు మనకు కష్టాల్లో ఉన్నామంటే రారు. చేయిచ్చేంత సిట్యుయేషన్ రారు. ఉండదు. అవును. చాలా మంది నేను నా స్టేటస్‌లో అయితే కొంతమంది వేల మంది చూస్తారు నా అవును. స్టేటస్‌లు. హ్మ్. పొలిటికల్‌గా రిచ్ మంచి మంచోళ్ళు చూస్తారు. అన్న హ్మ్. కష్టం ఉందని ఒక రూ. 1000 కొట్టంటే కొట్టరు. హ్మ్. అదే తినడానికి, తాగడానికి అని చెప్పి వందలు, వేల ఖర్చు పెడతారు. హ్మ్. దుబారా ఖర్చులు. హ్మ్. నాదొక మంచి పాట ఉంది. నేను చేద్దాం అనుకుంటున్నా. సొసైటీకి అందిద్దాం అనుకుంటున్నా. హ్మ్. లిటరల్లీ ఇవ్వలేరు. బెటరు. అలా విలాసవంతమైన జీవితాలకు పెడతారు. నాకు అట్లా చూసి కూడా నాకు విరక్తి కలిగింది. ఏం మనుషులురా బాబు! హ్మ్. సో, అట్లా అనుకున్నా. మళ్ళీ మనల్ని ఏందంటే ఇంకా పొగుడుతారు. నీ పాట వినాలనిపిస్తుంది. అవును. నీ యాక్టింగ్ 2 చూడాలనిపిస్తుంది. చాలా హ్మ్. మంచి మంచి పాటలు చేస్తున్నావు. మంచి మంచి నీ పొగడ్తలు మనకేం 3 పూటలు భోజనం పెట్టవు గదా! అవును. ఇప్పుడు పెట్టదు గదా! అవును. సో, ఖచ్చితంగా అది. ఆ విషయంలో నాకు చాలా అనిపించింది. స్టూడియోలలో తిరిగి తిరిగి కూడా చాలా రెస్పెక్ట్ కూడా ఉండదు స్టూడియోలలో. అవును. ఆ! లిటరల్లీ. అంటే మనం మనం బయట వింటున్నయన్నీ కొన్ని నిజాలే ఉంటాయి. ఎంతో స్టూడియోల దగ్గర పోయినప్పుడు ఒక పిచ్చి కుక్క లెక్క మనం తిరగడం, తిరగడం. అవును. ఖచ్చితంగా. కడుపుకు మార్చుకోవడం ఇదంతా ఇవన్నీ చాలా మందికి తెలవదు. మనం ఒక స్టేటస్ పెట్టంగానే ఎంత అందంగా ఉంది, ఎంత గొప్పగుంది. అబ్బా! అబ్బా! అనుకుంటారు గానీ వీళ్ళకేంది అనుకుంటారు గానీ, ఆహ్, దానెనక ఉన్న కష్టం కష్టాలు తెలీదు తెలవదు చాలా చాలా మందికి. మందికి. అది దెలిస్తే అది అంత వేదన అనుభవించినం గాబట్టే ఛానెల్ తీసుకోవాలన్న ఆలోచనొస్తది. లేకపోతే ఎందుకొస్తది? అంటే అంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ఆదుకోనప్పుడే. టాలెంట్‌ని గుర్తించడం వేరు. హ్మ్. ఏదో ఒక సహాయాన్ని డబ్బే గదా! నేను ఇచ్చింది క్లియర్ వేరు. కట్‌గా అవును. చెప్తున్నా. డబ్బే ఖచ్చితంగా. ప్రతి మనిషికి గావాలి. యెస్. ఇప్పుడు నాలో ఒక మంచి పాట ఉంది. లేదా నేను ఇంకెవరికన్నా ఆపర్చునిటీ ఇయ్యాలనుకున్నప్పుడు నేను ఎట్లా హ్మ్. ఇయ్యగలను? నా దగ్గర డబ్బు లేదు. లేదు. ఉన్నదంతా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆల్రెడీ నేను లాస్‌లో ఉన్నా. అవును. పేరొచ్చింది కాదనను. మంచి పేరు, గౌరవం వచ్చింది. కానీ బతకడం ఎట్లా? అనే యెస్. విషయానికొచ్చినప్పుడు చాలా బాధేస్తది. ఇదంతా ఎందుకు అని గూడా నేను మూడ్ ఆఫ్ అయిపోయినా. అందుకే మీరు ఎంత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ! జర్నీ పాటలేం లేవు. నడుస్తుంది. అవును. లేవు. అందరు నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద అందరి మీద విరక్తి కలిగింది. నైట్ కొద్ది రోజులు మనం రెస్ట్ తీసుకుంటేనే మంచిది మన మెదడుకు అని ఎన్ని రోజులు పట్టిందట? అంటే అందులో నుంచి బయటికి రావడానికి నీకు? ఆహ్, అంతే ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ పట్టింది. 1 ½ ఈజీ. ఇయర్ పట్టింది. హ్మ్. అంటే ఇది రెండో సంవత్సరము. కానీ ఇంక నేను పాటలు స్టార్ట్ చేయలే. కానీ రాస్తున్నా అందరికి. రాస్తున్నా. రాస్తున్నా. కానీ నేనింకా రాలేదు బయటికి. అంటే జుట్టు, గడ్డం, కొప్పు అది ఉన్నప్పుడు రాలేదు. అది రాలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా కొద్దిగా పెరుగుతుంది. ఓకే. పెంచుతున్నావా అయితే ఇప్పుడు నెక్స్ట్‌కి? పెంచుతున్నా. చెయ్యాలి. ఇంకా మళ్ళా నేను ఛానెల్ స్టార్ట్ స్టార్ట్ జేయాలి. చేసావా రాయడము? రాయడం స్టార్ట్ చేశా. ఛానెల్ గూడా ఈ నెలలోనే ఆల్‌మోస్ట్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తున్నా. అనుకుంటున్నా. ఓకే. అంటే ఎన్నో పాటలు జేస్తాం గానీ, ఎందుకు పేరున్న పాటలు మనం ఏం జేయలేం. చాలా మంది నన్ను గుర్తుపడి జేస్తారు. ఇప్పుడు 'రాహుల్ సిప్లిగంజ్' పాడిన పాట 'ప్రాణం ఉన్నంత వరకు అవును. దమ్మున్నాం.' 2017లో అయోధ్య టాపిక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రాసిన పాట నాదే. ఆ! అదే 'రాహుల్ సిప్లిగంజ్.' అవునవును. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం హోయ్ ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం నింగిలోన చుక్కలు మెరువాల జయ జయ బజరంగని గొంతెత్తి పాడాలా కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల జయ శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారి మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం ఇది కాదు బాలు ఇన్ని సక్సెస్‌ఫుల్ పాటలు పాడినావు. హుహు. ఎందుకు నీకు అవకాశాలు వస్తలేవంటావు? దేనివల్ల అంటావు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు చేస్తాడని ఒక ముద్ర పడింది. హ్మ్. ఇప్పుడున్న దాంట్లో ఫుల్ మాస్ హ్మ్. చేస్తాడు చేస్తేనే పేలితేనే సక్సెస్ వచ్చింది. సో, మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు వచ్చేసరికి వాళ్ళకు ప్రొడక్షన్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. హ్మ్. లిటరల్లీ చాలా మంది ఇష్టపడరు. ఓకే. నేను అడిగి చూసినా. ఆ! నన్ను టాలెంట్‌ని గుర్తిస్తారు. హ్మ్. ఇది బాగా రాసినావు అన్న, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అందరూ అంటారు. కానీ ఇగ అది చెప్పడం అంత ఈజీ గాదు. నేనెన్ని కష్టాల నుంచి నాకు తెలుసు. చాలా చాలా చేసినా అట్లా ఎన్ని పాటలు. ఆడి పాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో, మాకు ఆడి బిడ్డనియ్యవు మౌరాల ఎల్లమ్మ,
కోరుకున్న కొడుకు ఉడితే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టెల గట్టి ఊపుతార మా బొనగిరి ఎల్లమ్మ ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మాకు ఆడి బిడ్డ నీయవు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకు ఉడితే రేణుకెళ్ళమ్మో నిన్ను తొట్టెల గట్టి ఊపుతా మౌరాల ఎల్లమ్మ ఇది కూడా బాగుంటాడు అంటే ఎల్లమ్మ శివుడు ఎల్లమ్మ దేవునికి ఇలా సంబంధించి. ఏది పైన బాగా హిట్ చీమల పుట్టలు పాములకాయే మానవదనము మంది పాలాయే శివుడా నీ మాయ తెలువదు శివుడా నీ లీల తెలువదు ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు అంతలోనేద మాయ చేస్తావు వింత లోకములో నీతి చెబుతావు అంటే ప్రతిది ట్రెండ్ మిలియన్స్ క్రోడ్స్ ఎస్, అవును, ఖచ్చితంగా. మారాలిరా మనిషి అంటేనే పాట గాని పుట్టినోడు చావక తప్పదు అనే పాట గాని ఇది వాడు పుట్టినోనికి అది అప్పుడు అసలు స్టార్ట్ పుట్టినోడు సావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా యాడబో నీ ప్రాణమో ఎందుకింత ఆవేదనో కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా పుట్టినోడు సావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా ఫస్ట్ యూట్యూబ్ లో చాలా ట్రెండ్ పాట అప్పట్లో అప్పుడప్పుడే సోషల్ మీడియా ఒక హైక్ వస్తుంది ఆ టైంలో చేసిన పాట అండ్ దానికంటే ముందు మన దగ్గర సాయన్న గురించి చేసిన ఒక పాట బోయిన్పల్లి తెలుసా ఓకే. రాజకీయ నాయకుడు కాదు సాయన్న సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న రాజకీయ నాయకుడు కాదు సాయన్న సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న ఎందుకని సాయన్న అంత ఫేమస్ మా బోయినపల్లి సాయన్న మస్తు ఫేమస్ ఎందుకని సాయన్న మస్తు ఫేమస్ మా బోయినపల్లి సాయన్న మస్తు ఫేమస్ దడు 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 దగడు దగడు సాయన్న మస్తు మస్తు ఫేమస్ మా బోయినపల్లి సాయన్న రాజకీయ నాయకుడు కాదు సాయన్న సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న ఇది ఫస్ట్ పాట యాక్చువల్లీ అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓకే, ఇది ఫస్ట్ పాట. ఓకే, అంటే ఆ పాట అన్న తర్వాత పిలవడము కలవడము ఒకసారి కలిసినాం స్టార్టింగ్ ఆ టైంలో కలిసినాం ఆ టైంలో చేసింది ఏది హిందువుల పట ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం దాని తర్వాత ఆడిపాడేవారు లేరు ఎన్నికెళ్ళమ్మ దాని తర్వాత పుట్టినోడు చావక తప్పదు. ఎందుకు దగడు సాయన్న పైన పాట రాయాలనిపించింది? అప్పట్లో యూత్ లో ఒక ఐకాన్ ఒక వైబ్ కదా సాయన్న పేరంటే సాయన్న పేరంటే కొడితే ఆ పేరుని కొడితే పోతుందనా రాస్తే సక్సెస్ అవుతుందేమో అని ఒక ఐడియా ఇచ్చారు మన వాళ్ళు. సో దాన్ని ఫాలో అవుతూ డిఫరెంట్ గా నీ స్టైల్లో రాయంటే చలో అని అప్పుడు రాసిన ఓకే. అట్లా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీరు అది చూసే మామిడి పండు తీయగుంటది కాకరకాయ చేదుగుంటది మామిడి పండు తీయగుంటది కాకరకాయ చేదుగుంటది తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో జుంతకు 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 లబ్బరి బొమ్మ బొంబాయి పిల్ల ఇది గద్వాల్ శివతో కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది కరెంటు లేకపోతే చీకటి అవుతుంది వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో అది ఒక ట్రెండ్ రీసెంట్ గా వచ్చిండు అబ్బాయి మళ్ళీ పాట పాడిచ్చిన ఆయన హాస్టల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో ఏదో సాంగ్ పాడించిన మొన్ననే రిలీజ్ కూడా అయింది ఇప్పుడు రిలీజ్ గా ఇప్పుడు దాదాపు ఒక 10-15 సాంగ్స్ రెడీ ఉన్నాయి అంటే ఇప్పుడు అయ్యప్ప సీజన్ కదా అయ్యప్ప మొత్తం ఉన్నాయి అయ్యప్ప శివుడి అన్ని మిక్సింగ్ డివోషనల్ బాగా ఉన్నాయి. ఓకే, సో బాలు రాస్తాడు ఆయన్నే వాడుకుంటాడు ఆయన్నే యాక్టింగ్ చేస్తాడని మాకు తెలుసు కానీ ఇంతకు ముందు ఏంది అని అంటే నేను 2 రోజుల నుంచి చూస్తున్నా ఏంటంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ అవకాశాలు ఇస్తున్నా కొత్త వాళ్ళకి. సో ఆ విషయంలో నిజంగా అంటే మనం కాదు మనతో పాటు కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో బయటికి తీసుకొస్తున్నావు. సో వాళ్ళతోని మొత్తం అయ్యప్ప సాంగ్సే స్టార్ట్ చేసావా? అంటే ఇప్పుడు అయ్యప్ప సాంగ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డెప్త్ గా రాసే మెసేజ్ ఓరియంటెడ్ పాటలు కానీ అవి పాడేంత వాళ్ళు ఉండదు అలాంటి వాళ్ళు దొరకరు కష్టం అవకాశాల కోసం వస్తారు బట్ మనం ఏదో 10 మంది వచ్చిన తర్వాత అందులో ఎవరో ఇద్దరు ది బెస్ట్ చూసి అది కూడా వాళ్ళ బిహేవియర్ బట్టి కళారంగం అంటే ఏదో టైం పాస్ వచ్చి ఏదో పాడిపోయినాం అన్నట్టు కాదు వాళ్ళకి దీని మీద డెడికేషన్ ఉండాలి ఇదే నా లైఫ్ అనుకున్న వాళ్ళకి వస్తే అవకాశం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వలేం వాళ్ళకి ఎందుకంటే మనకే ఇక్కడ అవకాశాలు లిటరల్లీ మనమే ఎట్లా సర్వే కావాలి అని ఆలోచిస్తున్నాం వాళ్ళం. సో అందుకని ఎవరైనా మనకు నిజంగా మంచిగా అనిపించాలి గొంతులో ఏదైనా అయితే ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తాం రా బాబు అన్నట్టుగా సపోర్ట్ అయితే డిఫరెంట్ గా చేస్తా మొదటి నుంచే ఉంది ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మన వల్ల అయింది ఏదో మాట సాయం. సో అంత కష్టపడ్డావు మంచి రోజులు వచ్చినాయి నాకు
వస్తాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అంటే హ్యాపీ హ్యాపీగా ప్రెజెంట్ ఉంది. నడుస్తుందా బానే? హ్యాపీ ప్రెజెంట్ అప్పటి హ్యాపీ. నుంచి అయితే ఆ ఆహ్, సిట్యుయేషన్ నుంచి అయితే కోలుకున్నావుగా? కోలుకున్నా. చాలా క్రిటికల్ అంటే క్రిటికల్ పొజిషన్. నేను చెప్తున్నా కదా! మన హ్మ్. చుట్టూ ఉన్న వాళ్ళే, బంధువులే, మిత్రులే ఎవ్వరు చాలా కఠినమైన పరిస్థితులు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులొస్తాయి. వాటిని అవును. దాటిన వాళ్ళు బతుకుతారంటారు గదా! అబ్బా! అసలు నాకనిపిస్తుంది నేనెట్లా బతికినో ఆ ఎంతో క్షణాలు. అవునులే. చాలా అనిపిచ్చింది. ఎందుకంటే మనల్ని పొగిడిన వాళ్ళు నేనిది జేస్తా, నీకు అది జేస్తా, నేను అంతే. మీకున్నా అన్న వాళ్ళు అవును. ఎవ్వరేం జేయరు. అవును. ఖచ్చితంగా. నిజంగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటేనే మనం బతకగలం. లేకపోతే మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతే ఎంత దారుణంగా ఉంటదో నేను లాస్ట్ 2 ఇయర్సే ఎవరికి చెప్పుకోలేను. కొంతమంది చెప్పినా గూడా అర్థం గాదు. అర్థం కాదు. నీకేందిలే అనుకుంటారు. కానీ అమ్మో! చాలా ఘోరమైంది. కళాకారులు ఇంకోటేందంటే చాలా సెన్సిటివ్ గూడా ఉంటారు అవును. మనుషులు. ఉంటారు. తీసుకోలేరు మాట కొన్ని తీసుకోలేరు. అసలు అవును. తీసుకోలేరు. ఆ! అట్లా అయిపోయింది. సో, ఏం గాదులే అంత ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ అయితే బా హ్యాపీ నడుస్తుంది గాబట్టి నడుస్తున్నా. హ్యాపీలే. హ్మ్. సో, ఇప్పటివరకు నువ్వు 100 సాంగ్‌లు రాసినావు గదా! హ్మ్. నీకు బాగా నచ్చిన లిరిక్స్ గాని, బాగా నచ్చిన పాటేంది? ఏదనిపిచ్చింది? బాగా నచ్చిన పాటంటే ఏం జెప్పాలి? అన్నని మాత్రం జెప్పకు. హ్మ్. ఏదో ఒకటి కొన్ని అంటే లిరిక్స్ నచ్చుతాయి గదా! జనాలకి ఆ! ఇగ నేను గూడా మోటివేషన్ రాసి మోటివేషన్‌కే అలవాటు అలవాటు పడినట్టు పడ్డావు. ఏమైందో. అవును. అంటే నాలో నేను గూడా అన్ని రకాల పాటలు రాయగలను గానీ దీనికి అడిక్ట్ అయిపోయినాగా. ఆ! ఆహ్, ఏమండి ఇంత సడెన్‌గా గుర్తొస్తలే. ఏది జెప్తాం అన్నీ అంటే మెసేజ్ ఇప్పుడు ఇది సక్సెస్, అది ఫెయిల్యూర్ అని నేనెట్లా చెప్పలేను. అన్నీ మనసుకు దగ్గరైన దగ్ పాటలే. నేను ఏదో గుండె మనకిక్కడ బరువు, గాయం అనిపిస్తేనే రాస్తాం. అవునవును. అలాంటి పాటలే ఖచ్చితంగా. ఉంటాయి ప్రతిది. హ్మ్. హ్మ్. ఒక పాట 'అలలు లేని ఓకే. సంద్రం ఉన్నదని' ఆ! రాసుకున్నా. నా గురించి అంటే లిటరల్లీ ఇవన్నీ జరిగిన తర్వాత మోటివేషన్ సాంగే. హ్మ్. హ్మ్. అలలు లేని సంద్రమున్నదా ఆశపడని జీవి ఉన్నదా కష్టాలు లేని మనిషి ఉన్నడా కన్నీళ్లు రాని కనులు ఉన్నయా ఎవ్వరు నా వాళ్ళో ఎవ్వరు పరాయోలో ఎవ్వరు స్నేహితులో ఎవ్వరు శత్రువులో ఎవ్వరు నా వాళ్ళో ఎవ్వరు పరాయోలో ఎవ్వరు స్నేహితులో ఎవ్వరు శత్రువులో అలలు లేని సంద్రమున్నదా ఆశపడని జీవి ఉన్నదా సో ఇది మంచిగా అనిపించింది మంచిగా పీస్ఫుల్ గా అనిపించిన పాట. అంటే కరెక్టే గదా! అన్నీ ఈ అలలు లేని సంద్రం లేదు, అవునవును. ఏడ్చే కనులు ఇవన్నీ ఉన్నాయి గదా! మనమే ఎందుకు ఇట్లా అని. మరి మనల్ని మనమే ఓదార్చుకోవాలి. అంతే. ఇంకెవరు ఓదార్చలేరు. ఓదార్చలేరు. సో, ఖచ్చితంగా అట్లని రారు. జెప్పేసి ఇదుంటే వస్తారు. నువ్వు డబ్బుంటే వస్తారు. వద్దన్నా వస్తారు. ఎట్లంటే నాకు ఈ మధ్య డబ్బు పిచ్చి పట్టిందని జెప్పొచ్చు నాకు. ఆ! అంటే ఎప్పుడూ నేను డబ్బు సంపాదించాలి అనే స్టేజ్‌లో లేను. ఇప్పుడేందంటే ఎందుకంటే నా పాట బ్రతకాలి. అవును. నేను బ్రతకాలి. నా ఖచ్చితంగా. ఫ్యామిలీ బ్రతకాలి. ఇప్పుడు టైం ఖచ్చితంగా. వేస్ట్ జేయొద్దు. పనికిమాలిన బతకనొద్దు. అయిపోయింది. నాతో అవును. నీకెంతుందో నీతో నాకంతే ఉంది. ఎవ్వడొద్దు. ఏం హ్మ్. అవసరం లేదు. ఎందుకంటే గొప్పలు చెప్పుకున్న వ్యక్తులెవరు నాతోని లేరు. ఎవ్వరు లేరు. లిటరల్లీ నేను ఓడిపోయినప్పుడు మొత్తం డౌన్‌లో ఎవ్వరు లేరు. ఎవరు జీరో. లేరు. నేను అక్కడి నుంచి మళ్ళా ఇంత స్ట్రాంగ్ మైండెడ్ తెచ్చుకున్నానంటే ఇంక వద్దు నా కోసం నేను బతకాలి. నా కెరియర్ కోసమే బతకాలి. ఈ రెండే ముఖ్యమైన విషయాలు ఇంకేం లేవు. ఓకే. సో, ఇదంతా పక్కన పెట్టేస్తే 'ఉదయ్ కిరణ్' ఎంత ఇష్టమో ఆ! అందరికి ఉదయ్ నీకు కిరణ్. బాగా ఇష్టం అని అవును. తెలుసు. ఫేవరెట్. సో, ఆ పాటతోని ఈ హ్మ్. టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఉదయ్ కిరణ్ హాయ్ అండి. ఆ మాటలను మర్చిపోయాను. మీరు మళ్ళీ గుర్తు చేయాలి మన మధ్యలో నేను రాగానే మీరు అంటారేమో అనుకున్నా అసలుకొచ్చి అనుకున్నా. ఆ! అయితే అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ డీపీ పెడతా కదా! మామూలుగా ఫస్ట్ తీసేయి తీసేయి. ఆ! అని అసలు హ్మ్. తీసేయ బుద్ధి కాదు. ఎందుకో అర్థమే కాదు. ఆహ్, ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇకపైన నీడ నువ్వని ఇదిగో నా ప్రేమ నువ్వని నేస్తమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆ ఓకే. పెళ్ళికి వచ్చి లవ్‌లోకి కదా! ఉదయ్ ఆ కిరణ్ పాటలే ఫ్యాన్. వేరసలు. ఆ! ఇది పోస్టర్ మంచిగా ఏపియండి. ఉదయ్ కిరణ్ ఫ్యాన్. అంతేనా? అట్లా. ఓకే. ఆ! సో, ఇదంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ అవును. ప్రెజెంట్ నడుస్తున్న ఇష్యూ గురించి మాట్లాడుకుందాము. నీకు దగ్గరగా ఫ్రెండ్, అవును. ఫోక్ యాక్టర్, అవును. పాటలు బా పాడతాడు. తన జర్నీ మీరు దగ్గరుండి చూసుండొచ్చు. అవును. 'గడ్డం రాజు.' ఆ!
అలా సూసైడ్ చేసుకోవడం కరెక్టా? రాంగా? నీ ఉద్దేశంలో ఫస్ట్? అంటే తప్పే. హ్మ్. ఎందుకు తప్పు అనంటే, నాకు ఇప్పుడు మీరంటుంటే నాకు ఎమోషనల్ ఏడుపొచ్చేస్తుంది. అంటే అంత కష్టపడి ఆ స్టేజ్ వరకొచ్చి ఎన్నో అవమానాలు పడి, ఎన్నో బాధలు పడి, కడుపు మార్చుకొని, నువ్వు పాట రాసి గొప్ప గాయకుడు, నటుడు, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్ని చేసినావు. అంటే లైక్ నేను బతకాలి. నాకు కెరియర్ ఉంది. అంటే పర్సనల్ లైఫ్ నీకెంత డిస్టర్బ్ అయిందో నీకు తెలుసు. సరే నీకు హ్మ్. తెలుసు, నువ్వు అనుభవించినావు. అవును. కానీ ఒక్క చివరి క్షణంలో నేను బతకాలి. హ్మ్. నీకిష్టం లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకొని, అక్కడికక్కడ క్లియర్ చేసుకొని బతికుంటే నిన్ను జూసి ఒక వందల మంది తయారయ్యేవాళ్ళు గదా! అవును. అని నా బాధ. ఎందుకంటే గొప్ప భవిష్యత్తు. నేను లిటరల్లీ ఈ ఫోక్ ఫీల్డ్‌లో చాలా చూసిన వాళ్ళలో చాలా తక్కువ మందిలో రాజు ఒకడు. హ్మ్. అంటే ఎంత చిరునవ్వు ఫేసు, ప్రేమగా మందలించే తత్వం గాని, ఒకసారి కలిసి లంచ్ చేసినాం. ఒక 2, 3, 4 సార్లు స్టూడియోలో. అన్న నాకు డార్లింగ్ నీ పాటలంటే చాలా ఇష్టం. హ్మ్. మంచిగుంటుండే. నీ పాటలో గూడా ఒకసారి యాక్టింగ్ చేయాలి. ఒక మంచి పాట రాయి అని హ్మ్. అంటుంటే, ఖచ్చితంగా మీరెందుకు చేస్తరులే బాబు. మీరేమో ప్రేమ నటుడు. మేమేమో జీవితం వైరాగ్యం ఆ! అంటుండే. లేదు హ్మ్. డార్లింగ్ నేను జెయ్యాలి అని అంటుండే. అంటే కల్మషం లేని మనసు. హ్మ్. కానీ ఇప్పుడు అందరూ లైక్ ఆఫ్టర్ డెత్ తర్వాత రాజు సైకో, లైక్ సాడిస్టు ఇట్లా ఇట్లా అంటే నేను ఇవన్నీ తీసుకోలేకపోతున్నా, నమ్మలేకపోతున్నా లిటరల్లీ. హ్మ్. అంటే ఎక్కడ గూడా ఆయన మరి అది ఈ మీకు ప్రపంచానికి నాకు తెలియలేదు ఆయన ఫ్రెండ్స్ చాలా మంది ఎవరికీ ఇంత తెలియదు. మరీ అంత సూసైడ్ చేసుకొని ఒక అమ్మాయిని వేధించేంత క్యారెక్టర్ ఉందా అనంటే అదే నమ్మలేని బాధ. హ్మ్. బతికుండాల్సింది. ఇష్టం లేకపోతే లైక్ డివోర్స్ తీసుకోవడమో, హ్మ్. ఏదో ఒకటి చేసుకుంటే అయిపోయింది. వాళ్ళ అంత ముందుకు గూడా ఆళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. అంటే వాళ్ళు ఇతరులు చెప్పేదాన్ని బట్టి జూస్తే అవును. హ్మ్. ఉన్నాయి. రాజు అక్కడ ఉండడం గూడా తప్పే. హ్మ్. ఆహ్, ఆళ్ళొద్దన్నారంట ఫ్యామిలీ వాళ్ళు గూడా. "ఆళ్ళకి హ్మ్. ఈ సంబంధం వద్దు. నీకింకా యెస్. ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది. మనకు సెట్ కాదని" వాళ్ళ తల్లిదండ్రులు గూడా చెప్పిండ్రంట. చెప్పిన హ్మ్. మాట విన్నా బావుంది. అయిపోతుండే. కానీ కొన్ని నిర్ణయాలు ఆహ్, చావు వరకు తీసుకొస్తది. చావరా కానీ ఆయన అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ వీడియోలో మనం చూస్తుంటే చూసావా మా వీడియో? అమ్మ, మా ఆ! నాన్న పోతున్నా, అమ్మ పోతున్నా, వదిన ఆ! అబ్బో! అన్న పిల్లలు జాగ్రత్త. బాబాయ్ లేడు నాన్న టుక్కు, పిన్ని అది అది చూస్తుంటే నిజంగా ఎంత పెయిన్ అనుభవించిండు హ్మ్. అన్న విషయం కల్లారా. ఇంత ఉందా బాధ. అబ్బో! అంటే బతికి సాధించాల్సింది ఏదేమైనా అని ఒక చిన్న బాధ. ఆహ్, చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. 'దిలీప్', 'శ్రవణ్' వీళ్ళందరూ చాలా మంచి పాపం అవును. వాళ్ళతోనే ఎప్పుడూ ఉండేవాడట. బట్ వాళ్ళకి గూడా చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అని విన్నాం మనం. హ్మ్. విన్నాము. రీజన్ వాళ్ళ వైఫ్ అంటారా? అని అదే వాళ్ళు అంటున్నారు బయట టాక్. హ్మ్. కొద్దిగా డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయాలని ఏమో పెట్టినట్టుగా మనం వింటున్నాం. అవి హ్మ్. ఎంతవరకు నిజమని మనకు ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ క్లోజ్. ఓకే. బట్ అవునవును. నేను ఈ మధ్యలో వచ్చిన ఇంటర్వ్యూలు అవన్నీ చూసి హ్మ్. నేను నేను ఇప్పుడు మీతో ఇది మాట్లాడుతున్నానన్నమాట. అంటే దూరంగా ఉంటున్నాడు. ర్యాపిడో కొట్టాడు. అవును. ర్యాపిడో కూడా కొడుతున్నాడు. ఛానెల్ అమ్ముకున్నాడు. ఛానెల్ అమ్ముకున్నాడు. అంటే ఇన్ని విషయాలు రాజు జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయలేము మనం. యెస్. ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే మేము ఎప్పుడు కూడా కమ్‌బ్యాక్ ఇస్తాడు హ్మ్. అనే ఆలోచనలో ఉండేవాళ్ళం తప్ప ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటాడని అని అనుకోలేదు. అంటే తల్లి బాధ, పిల్లల యెస్. బాధ అసలు అదే అన్నాడు గదా! ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది నా అవును. సిట్యుయేషన్. మీరు మన వీడియో అబ్జర్వ్ చేస్తే లిటరల్‌గా తన వాళ్ళు అంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని ఆళ్ళు హ్మ్. ఎవ్వరు దగ్గర లేరు. యెస్. సో, లేరు. ఆయన గూడా కొద్దిగా అలోన్‌గా ఫీల్ అయ్యిండు. నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు హ్మ్. అని గూడా ఫీల్ అయిపోయిండు. ఎందుకంటే లైక్ అందరూ అమ్మాయి వాళ్ళ తరఫున ఉన్నప్పుడు గాని ఆహ్, చూడడం అంటే హ్మ్. వీడియోస్ మనకు వైరల్ అయిపోయింది. అవును. ఆ వీడియో చూసినప్పుడు నీకు ఏ ఫీలింగ్ కలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. అది చూడగానే ఒక మైండ్‌లో ఏదో ఒకటి అనిపించి ఉండొచ్చు. ఏమనిపించింది? నాకు నిజం చెప్పాలంటే కళ్ళలో కన్నీళ్ళు తిరిగినాయి ఇట్లా ఫస్ట్. హ్మ్. ఇట్లా చెయ్యకుండాల్సింది రాజు. తప్పు జేసినావు. ఎందుకంటే నిజంగా చెప్పాలన్నా నన్ను నేను జూసుకున్నట్టు ఉంటుండే. అయ్యో! ఎందుకంటే అంత హ్మ్. హార్డ్ వర్క్ జేసినావు. అంత పేరు అంత ఈజీ గాదు గదా! అవును. చాలా మంది కొంతమంది డబ్బులు పెట్టుకొనొచ్చినోళ్ళున్నారు. లైక్ కష్టాలు అందరికి సహజమే. నేను గాదన్నా అవును. ఇంటర్వ్యూలు అవన్నీ జూస్తే గూడా. కానీ అంటే అరే! సేమ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినాం రా. హ్మ్. అరే! అంటే మా అంత బాండింగ్ లేదు. హ్మ్. బట్ అన్న నమస్తే, నమస్తే డార్లింగ్ తిన్నావా? హ్యాపీగున్నావా? ఫీల్డ్ ఎట్లా ఉంది? కెరియర్ ఎట్లా ఉంది? మంచిగుంది. ఇంత మట్టుకే. హ్మ్. 2, 3 సార్లు మాట్లాడుండొచ్చు. కొంచెం కలిసిన ప్రతిసారి ఒక మంచి సొంత మనిషి అబ్బా! మన మనిషేరా! ఎదుగుతున్నాడు రా బాబు! ఈయనను జూసి భవిష్యత్తులో మనం పోవచ్చేమో! హ్మ్. ఒక ఒక ధైర్యంలాగా అనిపిచ్చేది. కానీ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన రాజు ఆ నిర్ణయం తీసుకోవడం బాధ అనిపించింది. నేను కోలుకోలే లిటరల్లీ. అంటే వాళ్ళ ఫ్యామిలీకి నాకే హ్మ్. ఇట్లుంది. ఆ! 24 గంటలు తనతో ఎప్పుడు నేను టైమ్ స్పెండ్ చేసిన వ్యక్తిని గూడా గాదు. కానీ నేనే తీసుకోలేకపోయినా. సో,
బతకాలి. నేను కొన్ని రోజులు అదే స్టేటస్‌లో అదే స్టేటస్ డైలీ పెట్టిన. అవును. ఇప్పటికి గూడా ఒక బాబు అన్న మనం రాజన్న సాంగ్ చేద్దామా? హ్మ్. లైక్ నేను ప్రొడక్షన్ చేస్తా అని చెప్పిన. ఇప్పటికి మనోడి స్టేటస్‌లో ఉన్నాయి మొత్తం. ఆ! కమ్‌బ్యాక్ అన్న. ఆయనకు బిగ్ ఫ్యాన్ అంట. ఓకే. అంటే ఇంతమంది అభిమానులను సంపాదించుకొని హ్మ్. ఇలాంటి స్టెప్ ఇలాంటి స్టెప్ తీసుకోవడం తప్పు. తీసుకోవడం వేస్ట్. అంటే లైక్ ఆయన వీడియోలో అండ్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కూడా లైక్ అది లైక్ పిఎస్‌లో కేస్ అయినప్పుడు కూడా ఈ అవును. కాళ్ళు పట్టుకునే కాలు పట్టుకున్నాడంట. అవును. కాళ్ళు పట్టుకునే సిట్యుయేషన్ వరకొచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో, హ్మ్. అంత వరకొచ్చినప్పుడు నిజంగా నీ పరువు పోతుంది. హ్మ్. హ్మ్. మార్కెట్‌లో నా పరువు పోతుందన్నప్పుడు వెంటనే లైక్ తల్లిదండ్రుల మాట వినో, నీ బెస్టీస్ ఏదో ఎంతో ఒకటి. మందున్నారు. హ్మ్. వాళ్ళకి ఈ అవును. నిర్ణయాలు చెప్పి నాకిట్లా ఉంది, నాకు రాంగ్ అనిపిస్తుంది తీసుకుంటే ఎక్కడిదక్కడ అయిపోతుండే. అప్పుడే క్లోజ్ అయిపోయి క్లోజ్ ఇప్పుడు అయిపోయేది. లైఫ్ బావుండేది. లైఫ్ బాగుండేది. మరి ఆ టైంలో వాళ్ళ భార్య గూడా రాలేదు. హ్మ్. కార్యక్రమం గూడా అయిపోయింది. అవును. చనిపోయినప్పుడు గూడా రాలేదు. అవును. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటావు? అంటే అదే బాధ. ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు బాధ అనిపిచ్చింది. హ్మ్. అంత ప్రేమించి, అంత ప్రాణంగా ప్రేమించి, పెళ్లి చేసుకొని, 7 అడుగులు నడిచి, తాళి కట్టించుకొని, హ్మ్. వెళ్ళాల్సిందేమో వెళ్ళాల్సిందే. కొట్టినా, తన్నినా ఏదైనా చివరి చూపు గదా! యెస్. చివరి చూపు నువ్వు జీవితమే ఆయన వ్యక్తి అనుకున్నప్పుడు, హ్మ్. వాళ్ళు కొడతారు. మీరు లైక్ ఒక పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఎందుకంటే నీ భర్త, వాళ్ళ హ్మ్. ఫ్యామిలీకి, కుటుంబానికి ఒక అల్లుడు. అవును. వాళ్ళంత బాను ఇప్పుడు వీడియోలలో బాధపడుతున్నారు. వెళ్ళాల్సిందే. హ్మ్. ఎట్లా ఉండగలుగుతాం ఒక మనిషిని అవును. చూడకుండా? హ్మ్. వాటెవర్ మేబీ తర్వాత ఫ్యూచర్ లైక్ ఎట్లా ఎట్లా అవుతుందో మనకు తెలవదు. కానీ చివరి కడసారి చూపుకి మాత్రం ఖచ్చితంగా పోవాల్సి ఉండాల్సిందే. అవును. ఎవరైనా వెళ్ళాలి. తెలిసిన వాళ్ళుంటే చివరి చూపు చూడడానికైనా పోవాలి అని అందరూ ఎళ్తూ ఉంటారు. నువ్వు సంతోషంగుండు సిరమ్మ సంథింగ్ ఆయన అన్నారు. ఆయన వీడియో అవును. నువ్వు వీడియోలో. సంతోషంగుండు అదోటి ఇదోటి అదోటి. సరే ఇన్ని చనిపోయిండు ఓకే. హ్మ్. కానీ కుటుంబం సలహాలు తీసుకొనైనా చావుకు అటెండ్ కావాల్సిందే. అటెండ్ అవ్ మరి అంత దారుణంగా కొడతారు. ఎవ్వరు జెయ్యరు. ఎందుకంటే హ్మ్. భార్య, వాళ్ళ కుటుంబం అని గూడా కొంతమందికుంటది. కోపం ఉంటే తిడతారేమో తప్ప మరీ అంత దారుణంగా బిహేవ్ చెయ్యరు. చేసేంత హ్మ్. ఉండదు. ఒకవేళ ఆళ్ళకి ఎవరైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రా ఆ! అంటే ఏది చేసినా, ఏది ఏమైనా ఎళ్ళాల్సిందే. యెస్. నా భర్తే నాకు అని ప్రాణం అనుకున్నప్పుడు హ్మ్. ఎళ్ళాల్సిందే. ఇప్పుడు ఫోటోలు పట్టుకొని ఏడిచిన, ఏం ఆ రాడు చీరలు గదా పట్టుకొని మనిషి. ఏడిచిన మనిషి రాడు. సో, యెస్. అదైతే తప్పనిపిచ్చింది. వెళ్ళకపోవడం అయితే పెద్ద తప్పే అనిపిచ్చింది. ఎందుకంటే మనకు మనకేం గాని వ్యక్తి చనిపోతేనే మనం 2, 3 రోజుల నుంచి అవును. తేరుకోవడానికి సమయం పడుతుంది. నీ నీ జీవితంలో సగభాగమైన వ్యక్తి జరిగిపోయినప్పుడు పోకపోతే ఎట్లా? అవును. నేను చాలా చూసినాను. ఎన్ని ఏమైనా చాలా మంది పోయిన వాళ్ళున్నారు. హ్మ్. కానీ అట్లా ఉండడం అనేది బాధే. నాకే అనిపిచ్చింది. ఇట్లా గూడా ఉంటారా? ఆ! లైక్ అందరూ అనిపిచ్చింది. అదే అంటున్నారు. ఇలా గూడా ఇట్లా గూడా ఉంటారా అనేది ఉంటారా? ఒక ఉంటారా? క్వెషన్ మార్క్‌గా అయిపోయింది ప్రతి అయిపోయింది. ఒక్కరికి. తను గూడా ఒప్పుకుంది గదా! లైక్ అసలు నేను అంటే పోవాల్సింది అని ఉంది పోవాల్సింది. అని సో, అన్నది. నేను భయపడి పోలేదని భయపడి గూడా పోలేదు అని చెప్పింది. అన్నది తను. ఆ! సో, ఏదేమైనా ప్రొటెక్షన్ తీసుకొని ప్రొటెక్షన్ తీసుకొని పోయినా పోయి బావుండు. చివరి చూపు బావుండేది. గదా! నా యెస్. బాధ గూడా అవును. అదే చివరి చూపు అంటే గదా! తను గూడా ఆత్మకైనా గూడా అరే! మా వైఫ్ వచ్చింది అనే వచ్చిందన్న ఫీల్ కొంచెం ఉండేది. ఉంటుండే. తను ఎక్కడున్నా తన ఆత్మ కొద్దిగా ఆ! సరే బావుండేది. అనని బాధ. హ్మ్. అదే బాధ. ఇంకేది లేదు. ఆమె పోలేదు అదో బాధ. ఈయన హ్మ్. జీవితం నాశనం చేసుకుండు ఇదో బాధ. ఇది ఎంతమందికి ఫ్యాన్స్, ఇంతమంది అభిమానులు ఇట్లా అందరిని మేము బాధపెట్టిర్రు. అందరిని బాధపెట్టి చనిపోయిండు. హ్మ్. అది నిజంగా కోలుకోలేని విషయమే. తప్పు నిర్ణయం తీసుకుండు. రాజైతే తప్పు నిర్ణయమే తీసుకుండు. కానీ అతను అంటే ఈ 6 నెలలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హ్మ్. ఇంకోటేందంటే తనకు సక్సెస్ కూడా లేదు. అంటే నాకు చాలా మందికి సక్సెస్ లేదు. లేదు. సో, ఆయన హ్మ్. మరి ఎట్లా తీసుకుండో దాన్ని? సక్సెస్ లేదు, హ్మ్. డబ్బు లేదనకుండా, ఏ చులకన విధంగా? అయిపోయిన వీళ్ళకి అందరి దృష్టిలో అనుకున్న, అవకాశాలు వస్తలేవనుకున్నా, హ్మ్. ఏమనుకున్నాడో తన నిర్ణయానికి తనకు తెలవదు. సో, కొద్ది రోజుల ముందునే ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? చెయ్. అయితే అన్నతో అవకాశం అంటే సాంగ్ చేద్దామని లిటరల్లీ మాట్లాడుకుర్రంట. ఓకే. ఆ! మాట్లాడినప్పుడు కూడా చాలా డల్‌గా మాట్లాడినట్టు ఏదో అనిపిచ్చిందటనా? బిహేవ్ చేసిండంట. "నీకు అడ్వాన్స్ కొడతా తీ" అని అన్నాడట. "అడ్వాన్స్ కొడతా రాజు" అనంటే, "లేదన్నా మనం వద్దు. ఆహా! చేద్దామన్నా సాంగ్ పక్కా గూడా చేద్దాం." వద్దన్నాడా? "అహా! లేదు చేద్దాము. డబ్బుదేముందన్నా నేనొచ్చినప్పుడు అన్నాడా? తీసుకుంటా. ఓకే. ఓకే. ఆ! దానిదేముందిలే అన్నా" అనంటే, ఎప్పుడు చేద్దామంటే లైక్ ఈయననే ఆర్టిస్ట్ అని డిసైడ్ కూడా చేసుకుర్రు. ఆహా! హ్మ్. అయ్యో! 'ప్రతిభ మ్యూజిక్' అని ఓకే. ఓకే. ప్రొడ్యూసరు. ఆ! నిన్న పాపం చాలా బాధపడ్డాడు ఈ వ్యక్తి. ఆ! ఒక 2, 3 అవర్స్ అంటే సాంగ్ చేద్దామనే ఎట్లా చేసింది ప్లాన్‌లుండే గదా! అసలు ఎట్లా చేసిందేంది అంతా కలిసి మెలిసి ఉండి హ్మ్. తన ఛానెల్‌కి సపోర్ట్‌గా చాలా అయిన ధైర్యమట. చాలా ధైర్యవంతుడేనంట. ధైర్యవంతుడంట కానీ మళ్ళీ. ఆ డిసిజన్ హ్మ్. రాంగ్ డెసిషన్ చాలా బాగా అనిపిస్తుంది. తీసుకున్నారని ప్రతి ఒక్కరు అదే తప్పు నిర్ణయం తప్పు తీసుకున్నాడు. నిర్ణయం ఇష్టం తీసుకున్నారు. లేకపోతున్నా డైరెక్ట్ వద్దు చెప్పేసినా అని చెప్తే అయిపోయేది గానీ, అయిపోతుండే. ఒక మంచి నిర్ణయం. అట్లా. సో, మీలాగా కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా మందుంటారు. సో, దాన్ని పక్కన పెట్టేసి ముందుకెళ్ళే వాళ్ళు గూడా చాలా మందున్నారు. హ్మ్. సో, ఇలా లోపల మనసులో పెట్టుకొని, ఇలా హ్మ్. డిసిషన్ తీసుకోవడము కరెక్ట్ గాదని అవును. రాజు విషయంలో మనకు అర్థమైంది. అవును. సో, నువ్వు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు?
సెన్సిటివ్ అంటే ఇలాంటి అంటే పరువు, ప్రతిష్టలు, సొసైటీ ఏమన్నా అనుకుంటుంది, సమాజం ఏదన్నా అనుకుంటది, చూసిన వాళ్ళు మనల్ని నవ్వుతారు హ్మ్. అని అనుకుంటే మాత్రం కళా ఫీల్డ్‌లో సర్వే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎందుకంటే మనది పబ్లిక్ జీవితం. అందరూ జూస్తారు. అవును. చిన్న మ తిట్టేవాళ్ళుంటరు, అవహేళన చేసేవాళ్ళుంటరు, అందరూ పొగిడేవాళ్ళుంటరు. అవును. ఒకరోజు కడుపు నిండా భోజనం ఉంటది, ఓ రోజు ఉండరు. ఉండదు. ఒకసారి డబ్బు ఉంటది, ఉండదు. ఇవన్నీ కామన్ మన లైఫ్‌లో. అంటే మ చాలా మందేందంటే బిజినెస్‌లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పర్సనల్ లైఫ్‌లో బయటపడరు. అవును. కేవలం మనం మాత్రమే ఆర్టిస్ట్‌లం మాత్రమే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే పబ్లిక్ ఫిగర్స్. అవును. కానీ మన ప్రెస్టీజ్‌కి వాళ్ళేమనుకుంటారో లిటరల్లీ నా చావు అది కూడా ఒక కారణమే. హ్మ్. ఎవరేమన్నా అనుకుంటారేమో ఇంత పేరు సంపాదించుకున్నా, ఒకరు చెప్పుకుంటే చులకనైపోతా, నా హ్మ్. లైఫ్ ఇట్లుందని చెప్పుకుంటే, ఇవన్నీ కూడా ఒక కారణాలే నా వ్యక్తిగత జీవితంలో. కానీ అట్లా అనుకుంటే దయచేసి ఫీల్డ్‌కి రావద్దు. ఓకే. వద్దు. ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కొనేంత ఉండలే. అట్ ఏ టైమ్ నేను కూడా లూజ్ అయితుండొచ్చు. అవును. క్యారెక్టర్ ప్రతి ఒక్కరం కూడా డౌన్ అవుతాం. బట్ ఎవ్వరున్నా లేకపోయినా మనం హ్మ్. చివరి నిమిషంలో జస్ట్ మన కన్నవాళ్ళు అవును. అందరూ ఏమొద్దు. మన కన్నవాళ్ళు కన్నవాళ్ళు. ఆళ్ళొక్కరిని గుర్తుపెట్టుకుంటే చాలు. నేను కూడా ఎన్నో జీరో చూసినా, ఎన్నో అవును. ఎన్నో మన ప్రయాణం ఇంకెప్పటినుంచో మీకు తెలుసు. అవును. నేను అన్ని ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఖచ్చితంగా. ఉంటాను. నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పుకో కాసేపు అవును. మాట్లాడు. ఫీల్డ్ ఇట్లుంది, అట్లుంది. లేకపోతే ఆ టైంలో ఇంటికెళ్ళినా అయిపోయేది. అయిపోయేది. కానీ హ్మ్. అంతేగాని మనం సూసైడ్‌లు ఇట్లా చనిపోవడం అంతకుముందు గూడా కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది చనిపోయారు. అంత పబ్లిక్ ఇష్యూ కాలేదు. అవ్వలే. వాళ్ళంత ఆ! కాలేదు కానీ, ఈయన విషయంలో మాత్రం బాగా హైలైట్ అయింది. అంటే కళాకారులు ఇట్లా గూడా ఉంటారా? ఫోక్ ఫీల్డ్‌లో ఇట్లా ఫోక్ గూడా ఉన్నారా? ఫీల్డ్. అవును. ఎందుకుండరు? వైనట్ ఉంటారు. చాలా మంది ఉంటారు. హ్మ్. ఆర్టిస్ట్‌లు చాలా మంది కలిసినప్పుడు గూడా చెప్తుంటారు. ఏందన్న ఈ ఫీల్డ్ ఇట్లా హ్మ్. వచ్చినాం, అట్లా వచ్చినాం చెప్తుంటారు. అంతే. ఇక్కడ అవకాశాల కోసం వెతుకునే క్రమంలోనే వచ్చినావు. నువ్వు అట్లనే ఉండు. అవును. అట్లనే ఉండు. లేదు దీన్ని నేను తీసుకోనంటే ఇంటికెళ్ళను, ఇంటికెళ్ళు. అంతే. అంతే. కానీ సమాజం గురించి మాత్రం బతికితే మాత్రం చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే లిటరల్లీ నేను అవన్నీ చూషినా, అవును. నా తోటి ఉన్న ఆర్టిస్ట్‌లతోని గూడా నేను నేర్చుకున్నా. కొంతమంది సీనియర్స్‌తోని చూసి గూడా నేను నేర్చుకున్నా. పట్టించుకోరు. ఎళ్ళిపోతూనే ఉండాలి అంతే. 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 అవును. అంతే. నా హ్మ్. జీవితం ఇది. నా లైఫ్ ఇది హ్మ్. అని అనుకుంటేనే మనం బతకాలి. అంతేగాని ఇంకా సమాజం గురించి బతికితే మాత్రం కష్టం. వేస్ట్. అండ్ ముఖ్యంగా ఆళ్ళు కళా ఫీల్డ్‌కి అర్హులు గాదు. హ్మ్. ఎందుకంటే ఈ ఫీల్డ్‌కొచ్చి చనిపోయిండు అనే అవును. నింద ఈ కళామ తల్లికెందుకు అని. యెస్. అవును. మనం అంతో కరెక్టే. ఇంతో కరెక్టే. 3 పూటల భోజనం. సరే ఏ అదృష్టం వల్ల మనం ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఎంతో రాసిపెట్టుంటే గాని, మన అవును. మొహం వందలాది మంది, వేలాది మంది చూడరు. అ ఇంతమంది టెక్నీషియన్స్ వాటెవర్ వీళ్ళందరూ కష్టపడితే మనం బయటికొచ్చినాం. అంటే వీళ్ళందరూ ఉన్నారు నీ ఎనక. అవును. నువ్వు జీరో ఇప్పుడు గాదు. కాదు. నువ్వు అలా జీరో అనుకున్నావంటే కళా ఫీల్డ్‌కి కావు. సో, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. కానీ మన సినిమా ఇండస్ట్రీలో మీరన్నట్టుగా ఉదయ్ కిరణ్ గారు గాని, ఇప్పుడు ఆ! నేను కొన్ని చాలా అన్ని మంది చూస్తాం చాలా జ మంది ఆ! అందరున్నారు. చేసుకుంటుర్రు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళే చేసుకున్న ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. హ్మ్. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. నేనేం కాదనను. కానీ దాన్ని ఆత్మహత్య పక్కన చేసుకో పెట్టేసి ముందుకెళ్ళడమే బెటరు. మొండిగా బండరాయిలాగా బతకాలి. చేసుకోవాలి అంతే. గుండె ధైర్యం బతకాల్సిందే. జేసుకోవాలి ఖచ్చితంగా. అది నా మ్యాటర్. బతకాలి. ఓహ్! బతకాలంతే. మన అంతే. కోసం బతకాలి. నా కోసం పేరెంట్స్ బతకాలి. కోసం నా కుటుంబం బతకాలి. కోసం అంతే. బతకాలి. ఇంకెవ్వరొద్దు. అవును. అది. అది లిటరల్ నేను ఇక్కడ ఒక షూట్‌కెళ్ళినప్పుడు హ్మ్. శ్రీశైలం అక్కడ అనుకున్నాం. పేరెంట్స్ ఉన్నారు. బట్ పూర్ ఫ్యామిలీ. స్కూల్‌కి పోతూ అబ్బాయి చాయ్ అమ్ముతున్నాడు. అబ్బా! ఆ! మా షూట్‌కి చాయ్ తీసుకొచ్చిండు అబ్బాయి. ఆహా! "నువ్వు తీసుకొచ్చినవు ఏందంటే" "ఖాళీగా ఉన్నా కదన్నా." అబ్బో! ఆ వీడియో ఉంటే అసలు క్యూట్ మీకు అనిపిస్తది. అది నీకు పంపిస్తా ఒకవేళ వీడియో ఉంటే నన్ను తీసుకెళ్ళు. ఆ! ఎందుకు అంటే "ఖాళీగా ఉండి ఏం చేయాలన్నా? ఆ! పైసలు కావాలి కదా! అయ్యో! ఏమైతుంది చేస్తే" ఆ! తప్పేముంది? అని అన్నాడు. ఇంత ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ! నేను నేనింక మామూలు కాలే అసలు. అరే! ఆ! ఏంది? అంటే నేను ఒక్కోసారి మనం డౌన్ ఫాల్‌లో ఉన్నాం. పైసలు లేవు. హ్మ్. వా వాడు ఆ భగవంతుడి రూపంలో వచ్చిండేమో. అంతే. లైక్ మనం అట్లా అనుకోవాలి. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటాయి. అరే! కొన్ని చూసి మనం నేర్చుకుంటాం నేర్చుకోవాలి. ఖచ్చితంగా. కానీ అవును. ఇంతే అనుకుంటే అంతే ఉంటాం. ఆ ఆ అబ్బాయిని చూసి వీడియో నేను ఇంకా అది ఆ! అది ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయితుంది అది కూడా జరిగి. ఆ! నేను అప్పుడప్పుడు కొద్దిగా ఇట్లా డల్ అనుకున్నప్పుడు అయినప్పుడు ఆ చిన్న అబ్బాయే అంత ఇంకా ఆలోచించిండు. చాయ్ పట్టుకొని అది పట్టుకొని టక టక పోతున్నాడు. చాయ్ హ్మ్. తీసుకొని అన్నాను. అంతే గదా! అంటే కదా! ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచే దేవుడు అంటే ఉన్నది వాళ్ళ అదంటే కష్టం, వాళ్ళ అమ్మ నాన్న హ్మ్. కష్టాన్ని అది ఇంకా ఆయన చూస్తున్నాడు. శివాలయం లాంటి ప్రాంతంలో శ్రీశైలంలో ఒక షూట్‌లో హ్మ్. చూసిన. నాకట్లా అనిపిచ్చింది. లైక్ నువ్వు అంటే ఇంకా శివుడే నిన్ను కొంచెం నువ్వు మోటివేట్ గారా బాబు! అది. ఏ బతకాలిక్కడ అనని ఇట్లా వచ్చి అబ్బాయి తీసుకున్నప్పుడు ఆ సీన్ నాకు బా నచ్చింది నాకు. ఆ! అదెప్పటికి అది ఎప్పటికి గుర్తుండిపోతదయితే. గుర్తుంటది. ఒక్కొక్క షూట్‌లో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ వస్తది. మనం అంతే. డల్ అవును. అయినప్పుడు. అన్ని పాటలు ఎప్పుడు సక్సెస్ కావండి. అవును. ఖచ్చితంగా. ఎప్పుడు నాయైతే ఒక బొందలగడ్డనే ఎక్కువ జనాలకి తెలుసు. యెస్. అది కూడా నా ఛానెల్ లేదు. ఆ! వేరే వాళ్ళ వేరే ఛానెల్‌లో ఉంది. నా నా బంపర్ హిట్‌లన్నీ వేరే వాళ్ళ ఛానెల్‌లో ఉంటాయి. నా ఛానెల్‌లో అదేదో నీ ఉండవు. దాంట్లో ఉంటే ఈ పాటకి ఎక్కడనో అయిపోయేది. కర్మ ఇగ. సో, 'రాజు' అంతే. గురించి ఒక పాట. ఓహ్! సో, ఓకే. ఏదేమైనా రాజుని తీసుకురాలేము గానీ,
హ్మ్. చాలా మంది ఆర్టిస్టులయితే చాలా అవకాశాలు ఉన్నా లేకపోయినా ధైర్యంగా బతకాలంతే ఇంకా. యెస్. అవును. మన కుటుంబం కోసమే బతకాలి. అవును. ఎవరి కోసం అయితే అవసరం లేదు. హ్మ్. ఆహ్, నచ్చిన పిల్లను పెళ్లి చేస్తిరా కొడుకా ఓ రాజు. కొనుకొచ్చిన సీర తౌరు పెట్టుకొని సస్తివిరా నా రాజు. నచ్చిన పిల్లను పెళ్లి చేస్తిరా కొడుకా రాజు. కొనుకొచ్చిన సీర తౌరి పెట్టుకొని పోతివిరా నా రాజు. కన్న తల్లి నీకు యాదికి రాలేదా కొడుకా ఓ రాజు. నిన్ను కడుపు గట్టుకొని సాదుకుందురా కొడుకా నా రాజు. ఈ కన్న తల్లి నీకు యాదికి రాలేదా కొడుకా నా రాజు. కడుపు గట్టుకొని నిన్ను సాదుకుందురా కొడుకా నా రాజు. కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఎడిపించావు. నీ నటనతో మురిపించావు. కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఎడిపించావు. నీ నటనతో మురిపించావు. ఆ సీత పాటతో ఎడిపిస్తే కొడుకా నా రాజు. కన్న పేగు అని గర్విస్తిర కొడుకా కొడుకా ఓ రాజు. కన్న తండ్రిని ఎట్లా మరిసిపోతివి కొడుకా నా రాజు. ఇల్లు సీకటి చేసి ఎల్లిపోతివా కొడుకా నా రాజు. నచ్చిన పిల్లను పెళ్లి చేస్తరా కొడుకా నా రాజు. కొనుకొచ్చిన సీర తౌరి పెట్టుకొని పోతివిరా ఓ రాజు. అంటే అబ్బా! అసలు నేను అప్పటిదప్పుడు లిటరల్లీ రాసేసావా? నాకు అసలు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు గానీ, అప్పుడంటే నేను అన్నాడు కదా! కొనుక్కొచ్చిన చీరతో ఊరెట్టుకున్నాడు. అవును. ఉరిపెట్టుకొని అన్నప్పుడు నాకు అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆగాల్సింది గదా! అనని అసలు నా వల్ల గాలేదండి. అంటే ఈ ట్యూన్ చేసేటప్పుడు అసలు నేను ఎళ్ళాల్సింది. నేను మాలలో ఉన్నా. ఆహా! దుర్గామాత ఓకే. ఓకే. మాలలో ఆ! ఎసాను. అసలెక్కడికి పోలేని పరిస్థితి. ఒక్కసారి నేను చాలా కొన్ని అన్నిటికి అటెండ్ కాలేంగా. ఈయన చావుకెళ్ళాలి. ఆ! ఈయన మొహం జూడాలి. అయ్యో! కానీ నాకు అప్పుడున్న సిట్యుయేషన్ అది అడ్డొస్తుంది. అవును. అసలు నేనేం చేయను. జీవితంలో మొదటిసారి నేను మాల మాల దీక్ష తీసుకున్నా. ఎప్పుడు ఇలా చేయను. ఫస్ట్ టైమ్ చేసిన. అదొకటి ఉండిపోయిందా ఇప్పుడు? ఉండిపోయింది. ఒక్కసారి నా మొహం చూస్తే చాలు. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటున్నా. చూసుకున్నావు. అవును. అదంటే ఆయన చెప్తుంటే బాబాయ్ బాబాయ్ లేడు, బాబాయ్ లేడు. టుక్కు చూడు బేట ఆహ్, అంటే నేను సేమ్ మా ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈజ్ కుటుంబం. మా ఇద్దరికి సింక్ అయింది. ఎన్ని గండాలు దాటుకొనొస్తే నువ్వు ఇంత స్టేజ్‌కొచ్చినావు రాజు. లైక్ నన్ను నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది 100% ఆయన చావును అసల భగవంతుడు గూడా ఒప్పుకోడు. అవును. లిటరల్లీ రాజు చావును ఆ యమధర్మరాజు ఒప్పుకోడు, శివుడు ఒప్పుకోడు, ఎవ్వరు ఒప్పుకోరు. హ్మ్. ఏ దేవుడు గూడా ఒప్పుకోడు. కానీ చేతులారా ఒక గొప్ప అంటే ఎంతో మందికి వెలుగు ఉండేవాళ్ళన్న. అయితలేదు మేడం నిజంగా. అంటే మేము కలిసి ఎక్కువ ట్రావెల్ యెస్. జేయలేదు. బట్ తక్కువైనా గూడా బాగా అంత అటాచ్‌మెంట్ లాగా. కష్టపడి ఎదిగినావు గదా! కష్టం ఊరికే రాదు గదా! అవును. అసలు ఏంటో అంటే ఏం జేయలేము. అంతా అయింది, అయిపోయింది. రాంగ్ డిసిషన్. అందుకే మనం సో, ఏదైనా ఇప్పటికైనా గూడా చాలామంది దయచేసి సిట్యుయేషన్స్ ఒస్తాయి. అవును. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళడం ఆ! బెటర్. అంటే ఫ్యామిలీ ఒకవేళ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైతే సాల్వ్ చేసుకోండి. లేకపోతే కుటుంబం గురించి ఆలోచించాలి అంతే. మెయిన్‌గా. సో, తను డివోర్స్ ఇచ్చేసినా గూడా ఫ్యామిలీ గురించి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, మన ముందు అంటే తల్లిదండ్రులు చనిపోయింది మనం చూడొచ్చు. అంటే మనం అప్పుడు ఆ టైంలో. కానీ వాళ్ళు ఈ సిట్యుయేషన్ చూస్తారని ఎప్పుడు కలలో గూడా అనుకోరు. పిల్లలు చనిపోవడము తల్లిదండ్రులకు నిజంగా అది ఎప్పటికి వాళ్ళు ఇప్పటికి గూడా ఎట్లున్నారో ఏమో గానీ, ఆళ్ళ సిట్యుయేషన్ నిజంగా అసలు ఊహించుకోలేము గూడా. అట్లాంటి సిట్యుయేషన్ వాళ్ళది ప్రస్తుతం. ఎందుకంటే కన్న కొడుకుని కళ్ళ ముందే ఇద్దరు తల్లిదండ్రులు పోగొట్టుకోవడం అంటే అమ్మో! అది ఊహించుకోవడానికే బాధ అయితే వాళ్ళింకా భరిస్తున్నారు ఆ బాధని. సో, దాని గురించి మనం ఎన్ని వాళ్ళకి మాటలు చెప్పినా, ఎంత ధైర్యం ఇచ్చినా గూడా తక్కువే. మాటలు మనం చెప్తాం గానీ, బాధైతే వాళ్ళంత మనం తీసుకోలేం గాబట్టి, అబ్బో! సో, బాధపడ్డా. అసుర బాలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అంటే అంటే ఎందుకంటే నాకు తక్కువ టైంలో గూడా చాలా బాండ్ పెరిగింది. అస్సలు నాలో అంటే నాలాంటి మనిషిని చూసిన ఫస్ట్ టైమ్ రాజుని అని గూడా పాట రూపంలో గూడా మనకు తెలియజేయడం జరిగింది. సో ఎవ్వరు నాకు నా మనసుకు ఫీల్‌లో అంత కనెక్ట్ అయినట్టు అనిపించలే. కొంతమంది వీడియోలు చూసినప్పుడు అవును. మనోళ్ళే ఆయన పాత్రలు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. యెస్. అబ్బా!
ఆని ముత్యంలాగా అన్ని రకాల పాత్రలు చేసి మంచి అనుకున్నాం. నేను నాలాంటి వాడినే నేను నిన్ను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నా. ఇన్స్పిరేషనే లేకపోతే ఆహ్, ఎలా అని అంతే. డెఫినిట్‌గా రాజు పాటతో ఇప్పుడు నేను రాసిన పాటనే రియాలిటీ. ఇంక మనం అన్నీ అంతే కొద్దిగా అంతే. ఆ! ఎమోషనల్‌గా ఉంటాం అన్నీ కాబట్టి చేయాలి. గడ్డం రాజు పాటని తీ ఖచ్చితంగా ముందు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఓకే. వీలైనంత తొందరగా ఆడియన్స్‌కి అందించాలని ప్రయత్నం చేస్తున్నా. కాస్త లేట్ అయింది. కొన్ని ఎయిట్. నేను ఓకే. అలా ఓకే. ఉండడం వల్ల. బట్ అవును. ప్లాన్ చేస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బాలు. సో, మరి 'గడ్డం హ్మ్. రాజు'కి అటాచ్‌మెంట్ చాలా బాగాయినావు కాబట్టి, సో, ఆడియన్స్‌కి ఆ పాట అవును. మీ ద్వారా బయటికి రావాలని డెఫినెట్. కోరుకుంటున్నా తప్పకుండా. నీ ఇన్‌స్పిరేషన్ గాబట్టి ఖచ్చితంగా 'గడ్డం రాజు' హ్మ్. హ్యాపీగా ఫీల్ అయితాడు. నా కోసం ఆ సురబాలు తప్పకుండా. రాసిండు. ఎందుకంటే నీతో సాంగ్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నాడు కానీ కాబట్టి. ఇలాంటి సాంగ్ వస్తదని ఆయన ఊహించడు. ఊహించాడు. కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. అన్ సో, ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనిషికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు. కానీ దాన్ని గట్టిగా ధైర్యం చేసుకొని, గుండె ఒక రాయిలాగా చేసుకొని దానికి ముందుకెళ్ళిపోతే మంచి లైఫ్ ఉంటది. సో, ప్లీజ్ దయచేసి అలాంటి డిసిషన్స్ ఇంకెవ్వరు తీసుకోవద్దు. సో, అయిందేదో అయిపోయింది. సో, బాలు చాలా షేర్ చేసుకోవడం జరిగింది. సో, త్వరలో 'రాజు' పాట గూడా రాబోతుందని గూడా చాలా చెప్పడం జరిగింది. కొన్ని లైన్స్ అయితే మనకు పాడడం గూడా జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ బాలు థాంక్ యూ వచ్చి అండి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో, చూసాం గదా! నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బిఎల్‌ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన.